నమస్తే అందరికీ. కాకాజీ గారి ఒక సహజ యోగ సాధన. సహజ రూపంలో ధ్యాన సిద్ధిని ఈ విధంగా పొందవలను. నేలపైన తగిన ఆసనమును వేసుకొనవలను. ఉన్ని ఆసనమైతే మంచిది. ఆసనముపై ఒక శుభ్ర తెల్లటి వస్త్రమును పరుచుకొనవలను. దానిపై సాధకుడు పద్మాసనమును లేదా సహజాసనమును వేసుకొని కూర్చుండవలను. ఒక దీపమును వెలిగించి తనకు ముందుగా నేలపై ఉంచవలను. దీపజ్యోతిపై దృష్టిని కేంద్రీకరించి తదేకముగా చూడవలను. దీనిని త్రాటకము అనెదరు. తన ఇష్టదైవం ఆ జ్యోతి అందే ఉన్నాడనుకొని కళ్ళతో ఆ జ్యోతిని చూస్తూ మనస్సును ఏకాగ్రపరచవలను. నోటితో ఏవైనా శ్లోకములు పఠించవలను. సంస్కృత భాషలో అయితే ఛందోబద్ధముగా ఉండి స్తోత్రములు చెప్పునప్పుడు ఏకాగ్రత నుండి ధ్యానావస్థ కలుగును. తను పఠించుచున్న స్తోత్రమును తన చెవుల ద్వారా వినడం వలన కూడా లాభం కలుగును. దీనిని నాదానుసంధాన సాధన అనెదరు. జ్యోతిపై దృష్టి నుంచి స్తోత్రములు మరల తిరిగి పఠించుచు కొంతకాలమునకు నెమ్మదిగా సమయమును అధికము చేయవలను. సాధకుడు మరికొంతకాలంలో సహజమైన ఒక విశేష ధ్యానావస్థను పొందును. మొదటగా దీపపు వెలుగు యొక్క కాంతిరేఖలు చిన్నాభిన్నముగా కనిపించును. తర్వాత ఆ కాంతిరేఖలన్నీ మరల జ్యోతిగా కలిసినట్లు కనిపిస్తూ సాధకునికి నలువైపులా జ్యోతులే కనిపించును. బాహ్య జగత్తు యొక్క ధ్యాస ఉండదు. ఈ అవస్థలో కొంతకాలమున్న తర్వాత సాధకునికి శరీర భావం కూడా దూరమవును. క్రమముగా ధ్యానావస్థకు పోవును. అది పరిపూర్ణ జ్ఞానావస్థ. అటువంటి స్థితిని అనుభవించిన సాధకుడు సహజమైన ప్రాకృతిక జీవనమును సాగించును. వానికి ఏ రకమైన వ్యసనము ఉండదు. అనవసరమైన ప్రాణీయములను మాంసాహారమును వదిలిపెట్టును. మానవుని శరీరము మాంసాహారము తినే విధముగా రూపొందింపబడలేదు. బ్రహ్మజ్ఞానాది బ్రాహ్మణ. బ్రహ్మజ్ఞానము పొందినవాడే బ్రాహ్మణుడు. అటువంటి ధ్యానము యొక్క చరమావస్థలో ప్రాప్తించును. ధ్యానమునందు జ్ఞానావస్థను చేరిన సాధకుని ఆహారం కూడా తగ్గును. ఆలోచనలు కోరికలు తగ్గిపోవును. శరీరము తగిన ప్రమాణములో ఉండును. యోగి కానీ వాస్తవమైన భక్తుని యొక్క శరీరము కానీ తగిన ప్రమాణములోనే ఉండును. ఆడంబరరహితమైన జీవనమే యోగి జీవనం. ఉన్నత సంస్కారముల కారణముగా జీవాత్మ అత్యున్నత అవస్థకు అనగా ఆత్మావస్థకు చేరుకొను. ఆత్మరూపము యొక్క అనుభవమును పొందినవాడు ముక్తుడు. యోగము అను నియమము ద్వారా ప్రారంభమవును. ఆసన ప్రాణాయామముల ద్వారా ఆరోగ్యము సంప్రాప్తించును. తద్వారా మనస్సు బుద్ధి కూడా ఆరోగ్యవంతమగును. ప్రత్యాహారము ధారణ ధ్యానములు పరమ జీవనమునకు మార్గములు. సమాధి అవస్థ సంపూర్ణ పరిణామావస్థ. అదే యోగ మార్గము యొక్క ధ్యేయం. కేవలం ప్రవచనములు వినుట వలన ఇచ్చుట వలన ఈ అవస్థ రాదు. దాని కొరకై సాధన ఎంతో అవసరం. ఉపనిషత్తులలో ఈ విధంగా చెప్పబడింది. నాయనాత్మా ప్రవచనేన లభ్యోహ న మేధయా న బహునా శ్రుతేన యమేవైష వృణుతే తేన లభ్యస్తస్య శ ఆత్మా వివృణుతే తనూం స్వాం. హరి ఓం. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. మీ జయ ప్రకాష్.